పల్నాడు జిల్లాలో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. అంతకుముందు ఎన్నికల్లో టీడీపీకి జిల్లాలో స్థానం లేకుండా వైసీపీ మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగైంది. దాంతో సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని అందరూ భావించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వబోతున్నారని గట్టి ప్రచారమే జరిగింది. కానీ అధిష్టానం మాత్రం తన ఓటు మళ్లీ పాత కాపుకే వేసింది. తిరిగి పిన్నెల్లికి పల్నాడు పార్టీ పగ్గాలు అప్పచెప్పడం వెనుక జగన్ వ్యూహం ఏంటి? పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఈవీఎం ధ్వంసం సహా చాలా కేసులు పడ్డాయి. దాంతో పరారైన పిన్నెల్లి చివరకు పోలీసులకు దొరికి నెల్లూరు కోర్టులో రిమాండ్ అనుభవించి షరతులతో కూడిన బెయిల్ మీద బయటికొచ్చారు. కానీ బయటికొచ్చిన తర్వాత మాచర్ల రావడానికి కొన్ని కండిషన్స్ ఉండటంతో ప్రస్తుతం పిన్నెల్లి తమ నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా మరో నాయకుడికి వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం దొరుకుతుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చినా స్వేచ్ఛగా తిరుగుతూ చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నడిపే పరిస్థితి లేదు. అందుకే పిన్నెల్లి స్థానంలో మరొకరికి పగ్గాలు అప్పగిస్తానని వైసీపీ వర్గాలు భావించాయి. పిన్నెల్లి జైల్లో ఉన్నప్పుడే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య పోటీ నడిచింది. రేసులో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మెదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నట్లు చెప్పుకున్నారు. వైసీపీ అధిష్టానం వారి పేర్లు పరిశీలిస్తున్నట్లు కూడా పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. కొంతమంది మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వొద్దంటూ పనిగట్టుకుని అధిష్టానానికి విన్నవించారు. ఆ క్రమంలో మెదుగులకు అవకాశం రావచ్చని పార్టీలో సీనియర్లు సైతం అనుకున్నారు. వేణుగోపాల్ రెడ్డికి అధ్యక్ష పదవితో పాటు మాచర్ల ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ నడిచింది. దానికి కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేకపోవడమే. అధికారిక నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయినట్లు టాక్ నడిచింది. అయితే జగన్ మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే మరోసారి జిల్లా అధ్యక్షుడికి అవకాశం కల్పించినా దాని వెనుక ఆయన ఆలోచన వేరే విధంగా ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం వల్లనే జైల్లో ఉన్నప్పుడు జగన్ బెంగళూరు నుంచి వచ్చి పరామర్శించి వెళ్లారు. పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టడాన్ని సమర్థించి మంచోడని కితాబు కూడా ఇచ్చారు. జగన్ తో అంతా సాన్నిహిత్యం ఉన్న పిన్నెల్లి ముందు నుంచి ఆయనతో ఉన్నారు. జగన్ కోసం 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. ఎక్కువ సార్లు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిగా కూడా పిన్నెల్లికి ముద్ర ఉంది. ప్రస్తుత పరిస్థితిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చి మరొకరికి అవకాశం ఇస్తే ఓడిపోయారు కాబట్టి మార్చారన్న ప్రచారంతో పార్టీకి మరింత నష్టమని జగన్ భావిస్తున్నారట. అదికాక పిన్నెల్లి కూడా జగన్ ను అధ్యక్ష పదవిలో కొనసాగించమని వేడుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి పిన్నెల్లికి కాకుండా మరొకరికి అవకాశం ఇచ్చినా ఇప్పటికిప్పుడు వైసీపీకి చేకూరే ప్రయోజనమేదీ లేదు. అందుకే కొంతకాలం పిన్నెల్లి అధ్యక్షుడిగా కొనసాగించి ఆ తర్వాత పరిస్థితులను బట్టి మార్పుల గురించి ఆలోచించవచ్చని జగన్ లెక్కలు వేసుకున్నట్లు చెప్తున్నారు. వైసీపీకి జాతీయ స్థాయిలో